కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కుటుంబ విధేయత, మన కుటుంబం అంతా కలిసి అందరూ కలిసి ప్రార్థనలో ఉంటే ఎంత బాగుంటుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది మేము మా కొరకు దేవతలను ఏర్పాటు చేసుకున్నాము, వారి కొరకు బలిపీఠాలను కట్టించుకున్నాము, ఆ అన్య దేవతలను దేవుళ్లను మేము ఆరాధిస్తాము, మాకు అదే ఇష్టంగా ఉన్నది అని అన్నప్పుడు, అరే అబ్బాయిలు మీరు సావండి, నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఖరాఖండిగా యెహోషువ గారు చెప్పేశారండి. ఆయనకి పెళ్లి కాల, ఆయన పెళ్లి చేసుకోలే. ఆయన పెళ్లి చేసినట్టుగా ఎక్కడా లేఖనాధారం అయితే లేదు. సో నాకు తెలిసి ఆయన పెళ్లి చేసిన సందర్భం లేదు. మొత్తం సమయం అంతా కూడా ఇశ్రాయేలీలను మోషే గారి తదనంతరం ఆ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకుని యుద్ధాలు చేయించి యుద్ధం చేయడం నేర్పించి వాళ్లకు న్యాయాధిపతిగా ఉండి వాళ్ళకు ఒక మార్గదర్శిగా ఉండి దేవునికి నరునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి సమస్త విషయములలో దేవుని మాట విన్నటువంటి వ్యక్తి యెహోషువ గారు. ఆయన అంటున్నాడు, కుటుంబ విధేయత చూపించారండి యెహోషువ. అంటే నేటి దినాలలో మన క్రైస్తవ కుటుంబాల్లో ఈ పరిస్థితి అయితే కనిపించట్లేదండి. ఎలా ఉందంటే, మా కుటుంబంలో నేను మాత్రమే యెహోవాను సేవించెదను, మా కుటుంబంలో నేను నా పిల్లలు మాత్రమే యెహోవాను సేవించెదరు, నా భర్త కాదండి. మా కుటుంబంలో నేను నా పిల్లలు మాత్రమే యెహోవాను సేవించెదము, నా భార్య అవిశ్వాసురాలండి. మరి కొన్ని కుటుంబాల్లో చూడండి, నేనును నా భర్తయు మాత్రమే యెహోవాను సేవించెదము అనగా వారి పిల్లలు ఆరాధనకు రారు, అసలు దేవుడు అంటే తెలియదు, బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేయాలా, బైబిల్ దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో అనే దాని గురించి అవగాహన లేదు. నేనును నా సోదరుడు మాత్రమే యెహోవాను సేవించదము, మా సోదరి కాదు. ఇది కొన్ని కుటుంబాల్లో ఉన్న దరిద్రం. ఏమండి, ఎంత బాధాకరమైన విషయం అంటే, మన కుటుంబాలలో ఈ రోజున ఎన్నో క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు, స్వస్థత కలగడం లేదు. ఎందుకు కలగడం లేదంటే, మనం ప్రార్థన చెయ్యం, కుటుంబ ప్రార్థన లేదు, కలిసి ప్రార్థన చెయ్యము, సమిష్టిగా ప్రార్థన చెయ్యము, ఉపవాస ప్రార్థన చేయగలిగి ఉండి కూడా మీరు చేయట్లేదు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, కుటుంబం అంతా కలిసి ఆరాధనకు రారు, కానీ ఆశీర్వాదములు మాత్రము కృప వెంబడి కృపాశీర్వాదములు మీకు మెండుగా వచ్చునుగాక అని ఆ సంఘ కాపరి చివర్లో అంటాడు. చూసారా, బెనడిక్షన్ టైం ఉంటుంది కదా, ఆ సమయానికి వస్తారనమాట. ప్రార్థన చేయం, ఉపవాసం ఉండడం, బైబిల్ చదవం, ఆరాధనకు రాము, కానీ మనకు ఆశీర్వాదం రావాలి. ఎలా వస్తుంది? ఎందుకు ఇవ్వాలి నీకు దీవెన? దేవుడు చెప్పండి, ఏ పారామీటర్ మీద నిన్ను దీవించాలో ఒక్క విషయం చెప్పండి సార్. మీరు ఎందుకు దీవించాలి మిమ్మల్ని? 10 రూపాయలు వేసావనా? అది కూడా చినిగిపోయిన 10 రూపాయలు వేసావనా? ఎక్కడ చెల్లకపోతే తీసుకొచ్చి దేవుని హుండీలు వేస్తే ఆయన బాగు చేసుకుంటాడా? మంచివాడైనా నీ పెద్దవాడిని సేవకు పంపించవచ్చు కదా. లేదు, చిన్నవాడైనా తాగుబోతే ఏదో ఉన్నాడు, తాగుబోతు అయినటువంటి చిన్నవాడిని, దేవా ఈ కుమారుని ఈ బిడ్డను నువ్వు బాగు చేసుకుని నీ సేవలో వాడుకొని ఆయన సిగ్నల్లా. హన్నా ఏం ప్రార్థన చేసింది? నాకు కుమారుణ్ణి ఇస్తే నీకు ప్రతిష్ఠిస్తాను దేవా అని అన్నది. ఎందుకు కుమారుడు అని మగపిల్లవాడి గురించి అన్నది? ఎందుకంటే యాజక సేవ చేయవలసింది పురుషులు కానీ స్త్రీలు కాదు. కాబట్టి ఆమె నొక్కి వక్కాణించి చాలా క్లియర్గా ఒక స్పష్టతతో ప్రార్థన చేసింది హన్నా. సేవ చేయవలసినది పురుషులు కాబట్టి నాకు కుమారుణ్ణి ఇస్తారు, ఇచ్చాడు. ఆమె ప్రతిష్ఠ చేసింది. అతని పేరే సమూయేలుకు తర్వాత సహోదరులు కూడా పుట్టారు, చాలా మంది పిల్లలు పుట్టారు ఆమెకు. మాట తప్పడు దేవుడు. దేవుని కొరకు మనం ఏమీ చేయకుండా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదము మనము పొందుకోవాలని అనుకోవడం తప్పండి. మారు మనసు పొందుదాం, దేవునికి నచ్చేవారిలా బ్రతుకుదాము, అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బడా నమ్మకమైన దాసుడా, నీ విశ్వాసమునకు మెచ్చితిని, నీ ప్రార్థనకు మెచ్చితిని, నీ ఉపవాస క్రమశిక్షణకు మెచ్చితిని, ఆరాధనకు నువ్వు క్రమంగా వస్తున్నావు, క్రమం తప్పకుండా రావడం విషయంలో నువ్వు నాకు నచ్చితివి, నేను మెచ్చితిని అని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి అక్కడ పరలోకంలో దూతలు ఎదుట. చిన్న ప్రార్థన కొరకే తలలు వచ్చింది. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి విషయంలో దేవా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. మా ఆత్మీయ కన్నులను తెరవండి ప్రభువా. మాలో ఉన్నటువంటి చెడును పాపమును తీసివేయండి. వాక్యము అనేటువంటి ఉదక స్నానము మాకు అవసరమై ఉన్నది ప్రభువా. స్వస్థత కొరకు ప్రార్థన చేయవలన్నారు,
ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవారు ఉన్నారు ప్రభు. ఎన్నో సమస్యల నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాప్తిసం తీసుకోవాలని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు. ప్రతి విధమైన ఆటంకమును మీరు వారి నుంచి తీసివేసి సజావుగా సమస్తము జరిగించుకునే విషయమే మాకు సమస్త విషయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీ విలువైన సలహాలను సూచనలు మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ ట్రావెల్ విత్ అస్. మా ఈ చిన్నపాటి పరిచర్య గురించి మీరు మీ ప్రార్థనలో కొన్ని క్షణాలు జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సంఘమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ సంఘమునకు వస్తున్నటువంటి అన్యులను, క్రైస్తవులను, విశ్వాసులను, అవిశ్వాసులను, ప్రతి ఒక్కరి గురించి, మన మతం వారైనా కాని వారైనా ప్రపంచ మానవాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్నదండి. ఆ సంఘ కాపరి ఎవరో చేసుకుంటాడులే అని లేదండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు ప్రపంచ శాంతి గురించి ప్రార్థన చేయండి. ప్రపంచ మానవుల యొక్క మేలు కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమపూర్వకంగా ఉండాలని, హత్యల జోలికి, ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ఉండాలని మీరు అందరి మేలు కొరకే ప్రార్థన చేయండి. క్రైస్తవ్యానికి మంచి పేరు తీసుకుని రండి. థ్యాంక్ యూ.